కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ నిద్ర లేదు, సుఖం లేదు. చూడు కెమెరా ముందు పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ కొట్టుర్రే ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో కాదు. కెమెరా ముందు కరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకో. ఇక్కడేదో ఉంది. కెమెరా ముందు ఫ్రెండ్లీగా ఎలా ఉండాలో నేర్చుకో. నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకో. ఇవన్నీ ఏం తెలీదు. ప్రాసెస్ చేయాలి కదా, అసలే డెలికేట్ మైండ్ నాది. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. 2 years నుంచి అనుకుంటున్నా. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఖతం. నాకు ఇప్పుడే మాటలు వస్తున్నాయి. ఇప్పుడే ఏదో లోపల నుంచి పొంగుతుంది. సో అందుకే మాట్లాడుతున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఎందుకు వీడియో ఈ పనుల్లో కనిపించలేదు. ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూడు కెమెరా ముందు పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ 2000 years later. కెమెరా ముందు ఐ కాంటాక్ట్ ఇస్తూ కాస్త ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మాట్లాడడం నేర్చుకున్నాను. లేదు, డైరెక్ట్గా ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, యాడ్స్లో కావచ్చు, వస్తారు. ఓకే, కెమెరా ఓపెన్ చేయి. చెప్పినావు కదా ఇప్పుడే. కెమెరా స్ట్రైట్గా చూడు, మాట్లాడు, కాస్త నవ్వు, నీ ఫస్ట్ లాగానే ఎక్స్ప్రెస్ చేయి అంటారు. ఆలోచన చేద్దాం. పోస్ట్ చేయి అంటారు. నువ్వు పోస్ట్ చేస్తావు, ఫైన్. కానీ దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ప్రాసెస్ చేయాలి కదా, అసలే డెలికేట్ మైండ్ నాది. అసలు ఏం ఐడియా లేదు. నేను ఎగ్జాక్ట్గా ఇలానే సేమ్ ఇవన్నీ అంటే 2 years నుంచి నేను అనుకుంటూనే ఉన్నా స్టార్ట్ చేద్దామని. అందుకే ఇంకా ఇప్పటి వరకు సర్వే అవుతున్నా అనుకుంటున్నా. నాకు తెలిసి ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఒకరికి క్లిక్ అయింది, ఇంకొకరికి క్లిక్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్కే ఒకటి వచ్చి కాస్త కెమెరా క్వాలిటీతో कैमरा खोलो, शूट कर लो, पहले बात कर लो, कुछ भी बात कर लो, पहले रील పోస్ట్ कर लो అంటాడు. నువ్వు ఆ మాటని చేస్తావు. నెక్స్ట్ ఏంటి, ఆ రీల్ వాడికి క్లిక్ అయింది, నీకు అవుద్దా? అవ్వదు కదా. సో ఇలా చేస్తూ ఏమవుద్ది అంటే మోటివేషను వెళ్ళిపోద్ది, చిరాకు వచ్చిద్ది. ఒక లైక్ కొట్టుడు, కొత్త ఫాలోవర్స్, స్ట్రేంజర్స్ ఎవరు రారు, ఆడియన్స్ ఏముండదు. జస్ట్ నువ్వు, నీ కెమెరా, నీ కమ్యూనికేషన్ ఏదైతే మాట్లాడుతున్నావో అది అంతే. ఇదే రొటీన్ ఉంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపులే నేను లైవ్గా చెప్తున్నా నీకు. నేను ఎవరిదో అసలు నాకు సంబంధం లేదు ఎవరితో. నాది నా రియాలిటీ నేను మాట్లాడుతున్నా. ఆల్మోస్ట్ 37-39 పోస్ట్ చేశా, అంటే రీల్స్ డైలీ ఒకటి. ఎప్పుడైతే నేను కోచింగ్ జాయిన్ అయినానో బెంగళూరుకి వచ్చి అప్పటి నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నా. చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి కాస్త ధైర్యం తెచ్చుకొని అది ఇది అనుకొని ఎలాగో అలా చేసేసా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, పెట్టి ఆల్మోస్ట్ 1.5 month 2 months అవ్వడానికి వస్తుంది. ఒక్క కొత్త ఫాలోవర్ లేడురా, ఒక్క కొత్త సబ్స్క్రైబర్ లేడు. నా వీడియోస్ నేనే చేసుకుంటున్నా. అసలు కంటెంట్ ఏమి ఇవ్వాలో కూడా నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా ఉంది పరిస్థితి. అదేమంటారు కదా, బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డ్ అని, ఆ ఫేజ్లో ఉన్నా అంతే ఇప్పటికైతే. సో మీరు కూడా కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూసేసి నాకు అలా చేస్తా ఇలా చేస్తా అని మోటివేషన్తో వచ్చి ఫస్ట్ రీల్ మాత్రం అని చేసి నెక్స్ట్ డౌన్ అయిపోతే
నువ్వు స్టార్ట్ చేయడం కూడా వేస్టే. నీకంటూ ఒక ఇంటెన్షన్, ఒక క్యూరియాసిటీ, నువ్వంటే ఏంటో చూపించుకోవాలి అనుకుంటే మాత్రమే స్టార్ట్ చేయి. నేనేం నీకు మోటివేషన్ ఇస్తలేను, నా రియాలిటీనే చెప్తున్నా నీకు అంతే. 38 to 40 పోస్ట్ పెట్టి ఒక కొత్త ఫాలోవర్ లేడు, ఒక కొత్త స్ట్రేంజర్ లేడు, 2 months చేయడానికి వస్తుంది, మొత్తం దొబ్బింది నాకు. మైండ్ సెట్ ఎలాగ అయిపోయింది అంటే తెలీదు, నచ్చింది మాట్లాడతా, కరెక్ట్గా మాట్లాడతా. నేను కెమెరా, తెలిసినవి ఏదైనా ఉంటే మాట్లాడడం, కాస్త ఫన్నీగా ఉంటే ఏమైనా షూట్ చేయడం, లేదంటే మినీ వ్లాగ్స్ ఏమైనా ఉంటే దాన్ని రికార్డ్ చేసి మీకు చెప్పడం, అంతే. ఇంతే నా పని. మనం ఆడియన్స్ అంటారు, నాకైతే తెలుస్తలేదు ఎందుకు వస్తలేరో, ఎందుకు ఫాలో కొడతలేరో, ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో, ఎందుకు సపోర్ట్ ఇస్తలేదో నిజంగా నాకైతే తెలీదు. సో కానీ సరే పర్లేదు, ఇది బిగినింగ్ కాబట్టి నేనేంటో నేను నిరూపించుకోవాలి మీకు నేను నిరూపించుకున్నాక ఆటోమేటిక్గా నేను ఒక కరెక్ట్గా కంటెంట్ ఇస్తే, ఒక మోటివేషన్తో కాదు డిసిప్లిన్తో. దట్స్ ఇట్. సింపుల్ ఫోకస్, సీదా కెమెరా ముందు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మంచిగా ఆడియన్స్ని గెయిన్ చేయాలి. సో గైస్, ఇది నా జర్నీ. ఐ హోప్ మీరు ఫాలో కొడతారనుకుంటున్నా. అట్లీస్ట్ ఈ రీల్ నుంచి అన్నా ఒక కాస్త ఇంతైనా సపోర్ట్ కావాలి కదా. ఓకే, బాయ్, గుడ్ నైట్.